కానీ అర్జునుడి ఏడుపు మా చుట్టాలని బంధువుల్ని నేను చంపుకోలేను మొర్రో అని. ఉద్ధవుడి ఏడుపు మా చుట్టాల దగ్గరికి బంధువుల దగ్గరికి వెళ్ళలేను మొర్రో నిన్ను విడిచిపెట్టి అని. ఇది ఇద్దరి ఏడుపులో ఉండే తారతమ్యం. అర్జునుడి కంటే ఉన్నతుడు కనుక ఉద్ధవునికి చాలా రహస్యములను చెప్తాడు భగవాన్. అర్చావతారాన్ని గురించి చెప్తాడు. 4 రకములుగా ఉంటుంది నా మూర్తి. లౌహి, దారుమయి, శైలి అని. శిలామూర్తి ఉంటుంది, లోహంతో చేయబడి ఉంటుంది, దారుమయమై ఉంటుంది, మృన్మయమై ఉంటుంది అని తన యొక్క ఆలయమును ఎలా నిర్మించాలి, ఆరాధన ఎలా చేయాలి ఇత్యాదులన్నిటినీ కూడా చెబుతాడు. ఇంకా విలువైన మాట చెబుతాడు అర్జునునికి. ఆచార్యం మాం విజానీయాత్ నావమన్యేత కరిహిచిత్. ఆచార్యుడంటే నేనే అని తెలుసుకో. కారణమేమి? లోకంలో 2 పాపులుట, వాళ్ళని మించిన పాపి లేడట. ఎవడు వాడు 2 పాపులు? యో విష్ణోరర్చావతారేషు లోహభావం కరోతి యః యో గురవు మానుషం భావం ఉభౌతౌ నరకపాతినౌ. విష్ణువు యొక్క అర్చా విగ్రహమునందు దేవాలయానికి వెళ్ళిన తర్వాత పెరుమాళ తిరునామం ఏమిటండి, ఎలా ఆవిర్భవించారండి అని అడగాలి తప్ప ఏమండి ఏసలతో చేశారండి, ఎక్కడి నుంచి తెప్పించారండి, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అలా ఎవడైనా అడిగితే ఎంత దోషము. మాతృయోని పరీక్షాయా తుల్యమాహుర్మనీషిణ అని అన్నారు. అంత దోషం అది. కనుక విష్ణువు యొక్క అర్చామూర్తి ఎందు కానీ ఆచార్యుని యందు ఆయన ఈయన నాలంటే ఆయనేలే అనే భావం కూడదు. యో గురవు మానుషం భావం. ఇరువురు కూడా నరకపాతినవు, నరకంలో పడిపోయేవాళ్ళు. భగవానుడు చెప్తాడు ఉద్ధవునికి, ఆచార్యం మాం విజానీయాత్. ఆచార్యుడంటే నేనే అని తెలుసుకో. మర్త్యబుద్ధ్యా నా సూయేత. ఈయన మామూలు మానవుడే అని అనుకోకు సుమా అని ఉపదేశం చేస్తాడు భగవానుడు. ఇలా అనేకములైనటువంటి విషయములను ఉద్ధవునికి ఉపదేశం చేసి ఈ విజ్ఞానాన్ని లోకానికి అందించాల్సి ఉంది కనుక గచ్చోద్ధవ బదర్యాఖ్యం మమాశ్రమం. నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో. తొందర పెడుతున్నాడు భగవానుడు. ఎందుకని? నేను అవతారము చాలించిన ఉత్తర క్షణం నుండి కలియుగం ఆరంభమవుతుంది కనుక నువ్వు ఆ కలిని చూడలేవు కనుక నేనుండగానే నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళిపోనాయన అని ఉద్ధవుణ్ణి పంపిస్తాడు. అలా ఉద్ధవునికి భగవానుడు ఉపదేశము చేయుట 11వ స్కంధంలో వర్ణింపబడుతుంది. ఇక చివరగా భగవంతుడు తన అవతారమును చాలించుట, పరీక్ష నరేంద్రుడు ముక్తిని పొందుట, ఇది ఇతర పురాణముల సంఖ్య, పురాణముల లక్షణము, ఆ లక్షణములు ఎలా సమన్వయిస్తున్నాయో 12వ స్కంధంలో 12వ స్కంధంలో చెబుతారు మనకి. ఇలా 12 స్కంధములుగా 12 స్కంధాత్మకంగా ఉన్నటువంటి భాగవతాన్ని 7 రోజులు ఎందుకు వినాలి? సప్తాహ ప్రక్రియ ఎందుకు పెట్టుకున్నారు? 7 ధాతువులతో కూడిన ఈ శరీరము నుండి మనం విముక్తులం కావాలంటే సప్తాహ శ్రవణమే చాలా ప్రధానమైనటువంటిది కనుక సప్తాహ శ్రవణాన్ని విధించారు. అలాంటి శ్రీమద్భాగవత మహాపురాణాన్ని గురించి ఒక 7 రోజుల పాటు యథాశక్తి యథావకాశం తమకు విజ్ఞాపనం చేయడం జరిగింది. ఇందులో భాగవతం 7 రోజులు విన్నారు కనుక రేపు ఎక్కడికైనా బయటికి వెళ్ళి భాగవతం అంతా వినేశామని అనకండి. మనం భాగవతంలో చెప్పుకున్న అంశముల కంటే చెప్పుకోని అంశములే చాలా ఎక్కువ కనుక సదాసేవ్య శ్రీమద్ భాగవతి కథ ఎప్పుడూ వింటూనే ఉండాలి శ్రీమద్భాగవతాన్ని. అలా వింటే హరిహి చిత్తం సమాశ్రయేత్. ఆ శబ్దము ద్వారా శ్రీమన్నారాయణుడే మన హృదయంలోనికి వచ్చి కూర్చుంటాడు. హృదయంలో కూర్చోవాలంటే మీరందరూ బుద్ధిమంతులు కనుక ఇక్కడ తుడిచేశారు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు. తుడవకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళండి వీళ్ళు? ఇలా అనుకుని కూర్చునేవాళ్ళు. అవునా? అలాగే భగవంతుడు కూడా మన హృదయంలో కూర్చున్నప్పుడు మరి ఆయన కూర్చోవాలనుకుంటే శుభ్రం చేసుకోవాలి కదా. మన మనసు నిండా మాలిన్యమే. హృదయంతస్థ, ఆ హృదయంలో ఉండి ఆయనే శుభ్రం చేసుకుంటాడు, మన దోషములను తొలగిస్తాడు భగవానుడు. కనుక భగవానుణ్ణి నేరుగా తేలికగా తీసుకొని వచ్చి హృదయంలో ప్రతిష్ఠించే శక్తి కలిగినటువంటిది శ్రీమద్భాగవత మహాపురాణము ఒక్కటి మాత్రమే. అందుచేత శ్రీమద్భాగవతాన్ని సదాసేవ్య ఎప్పుడు సేవిస్తూ ఉండాలి. అలాంటి భాగ్యాన్ని కల్పించిన మా రామానుజాచార్య స్వామి వారికి
భాగవతోత్తములకు అందరికీ నా కృతజ్ఞతల్ని అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవాయ మంగళం, దేవ్యష్టక సమేతాయ పుత్రపౌత్ర యుతాయ చ షోడశస్త్రీ సహస్రైస్తు సంయుతాయాస్తు మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః.